యాజ్ ఎ యూత్ లీడర్‌గా ఏపీ యూత్‌కి మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు మీరు? అంటే ఏపీ యూత్ కంటే యూత్ మొత్తంగా నాకు ఒకటే అండి. ఐ థింక్ దర్ 2-3 థింగ్స్ దట్ యాజ్ యంగ్ పీపుల్ వి షుడ్ రిమెంబర్. ఓకే. ఐ థింక్ యాజ్ యంగ్ పీపుల్ వి షుడ్ బి రెడీ టు ఫెయిల్. హ్మ్. అండ్ ఎక్కువ వి షుడ్ నాట్ బి అంటే వాళ్ళు ఏమైందంటే అండి, ఐ థింక్ నేను యూత్ కంటే ఎక్కువ సిస్టమ్ ని బ్లేమ్ చేస్తా. హ్మ్. మన చిన్నప్పటి నుంచి కూడా రిస్క్ తీసుకోవద్దు, హ్మ్. లేదంటే పెద్దల్ని క్వశ్చన్ చేయొద్దు, దేన్ని ప్రశ్నించొద్దు అని నేర్పించి పెంచుతాం పిల్లల్ని. హ్మ్. ఐ థింక్ ఇవాళ యూత్ షుడ్ నాట్ బి స్కేర్డ్ టు ఫెయిల్. ఏది నచ్చితే అది చేయగలగాలి. ఓకే. ఏదైనా ప్రశ్నించండి ప్రశ్నించగలరు. హ్మ్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ నేను చాలా మంది ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గాని, చాలా మంది యూత్ గా మాట్లాడినటువంటి వీఆర్ నాట్ ఫైండింగ్ దట్ ప్యాషన్. ఇవాళ యూత్ లో ప్యాషన్ తగ్గిపోయింది. ఏదో వ్యవస్థ, సరే 10th అయిపోయింది ఇంటర్కి వెళ్ళాలి, ఇంటర్ అయిపోయింది ఇంజనీరింగ్కి వెళ్ళాలి, ఇంజనీరింగ్ అయిపోతే ఏదో ఒక ఉద్యోగం చేసుకుందాం, మళ్ళీ నాకు పిల్లలు పుడతారు వాళ్ళని 10th చదివిస్తా అంటే మనంతా ఒక సైకిల్లో. దే ఆర్ నాట్ ఫైండింగ్ ద ప్యాషన్. హ్మ్. ఇవాళ నేను యూత్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, అది మీరు ఫుల్ టైం చేస్తారా పార్ట్ టైం చేస్తారా మీ ఇష్టం, కానీ హ్మ్. మీరు ఏదైతే ప్యాషనేట్ ఉన్నో దాని మీద టైం ఇన్వెస్ట్ చేయండి. మీ మీద మీ టైం ఇన్వెస్ట్ చేసుకోండి. హ్మ్. ఎవరు వద్దన్నా ఎవరు అవునన్నా మీ మీద మీ టైం ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. అండ్ ఇట్స్ ఓకే టు ఫెయిల్. తప్పులు అందరం చేస్తాం, ఓకే. అందరం ఫెయిల్ అవుతాం. ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అండి, వి ఆల్ బికేమ్ టూ ఇంపల్సివ్. అంటే ఏదైనా కానీ దాన్ని మరీ సీరియస్ గా తీసుకున్నాం. హ్మ్. సక్సెస్ వస్తే ఇంకా అసలు మనల్ని ఎవరు ఆపలేదంటే, ఫెయిల్ చేస్తే ఇంకా నాకు ముందేమీ లేదన్నట్టు. హ్మ్. అది ఇట్ కుడ్ బి ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఆ జనరేషన్స్ లో ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ అ వెరీ డిజిటల్ వరల్డ్. ఓకే. ఆ డిజిటల్ వరల్డ్ లో ఎవరికో ఏదో ప్రూవ్ చేయడం కోసం బతుకుతున్నాం, కానీ వీఆర్ నాట్ బీయింగ్ వెరీ జెన్యూన్ టు అవర్ సెల్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్. హ్మ్. ఐ థింక్ నా సజెషన్ యూత్ కి ఏంటంటే, మీరు ప్యాషనేట్, లైక్ ఫైండ్ యువర్ ప్యాషన్. అండ్ ఆ ప్యాషన్ కోసం ఫైట్. హ్మ్. మీరు ఏదైతే నమ్ముతారో అది సాధించడం కోసం ఎవరితోనైనా ఫైట్ చేయండి. అది మీ పేరెంట్స్ తో అవ్వచ్చు, సమాజంతో అవ్వచ్చు, మీ టీచర్స్ తో అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ తో అవ్వచ్చు. హ్మ్. బట్ ఫైట్ ఫర్ సంథింగ్ దట్ యు లవ్. ఫైట్ ఫర్ సంథింగ్ దట్ యూర్ ప్యాషనెట్ అబౌట్. ఇగ్నైట్ దట్ ప్యాషన్ యువర్ సెల్ఫ్. ఇవాళ ఐఎమ్ బీయింగ్ వెరీ హానెస్ట్. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఏదైనా ఫస్ట్ ఇయర్స్ తో మాట్లాడుతున్నప్పుడు, మీలో ఎంతమంది ఇంజనీరింగ్ చేయడం, ఇంజనీరింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఒక మంచి ఇంజనీర్ అని చెప్పి ఇంజనీరింగ్ వచ్చానంటే ఒక 2 చేతులు ఎగుస్తాయి 1000 అంతే. మందిలో. అంతే. అది ఇట్స్ వెరీ అండ్ ఇట్స్ వెరీ డిప్రెసింగ్. అంటే వెన్ యూ వేకప్ హ్మ్. యూ డోంట్ ఫీల్ లైక్ ఐ హావ్ సంథింగ్ ప్రొడక్టివ్ టు డూ టుడే. ఇవాళ నేను రాజకీయాలు ఉంటానికి రీజన్ అదండి. నేను హ్మ్. లెగిసిన రోజు ఏదో అబ్బా ఇవాళ మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలా, అబ్బా ఇవాళ మళ్ళీ ఈ పని చేయాలని నాకు ఇప్పుడు అనిపించదు. హ్మ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు గో అండ్ డూ దిస్. అదే ఇఫ్ యూ నాట్ ప్యాషనెట్ అబౌట్ ఇట్, అబ్బా ఇవాళ ఎందుకురా లెగవాలి, ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఇవాళ ఎందుకురా లెగవాలి అన్న ఫీలింగ్ ఉంటే ఐ డోంట్ థింక్ యుల్ బీ హ్యాపీ. బీయింగ్ ఎంథూసియాస్టిక్. సో ఆ ఎంతూజియాజం, ఆ ప్యాషన్, ఫైండ్ ఇట్. నాకు పాలిటిక్స్ లో దొరికింది, ఇంకొకరికి ఇంకో దాంట్లో దొరకవచ్చు. హ్మ్. సో అండ్ దానికోసం చాలా కష్టం నాకు, బికాస్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ గా నాకు లెక్సిన ప్రతిరోజు నాకు చాలా ఏమో ఆనందంగా ఉంటుంది. అవును. నాకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, నాకు చాలా కష్టాలు ఉంటాయి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అట్లా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తూ ఉండాలి. సో నథింగ్ ఈజ్ ఈజీ. ఓకే. సో నథింగ్ కమ్స్ ఈజీ. సో అది ఇంపార్టెంట్ అండి. వై నాట్ 175 అని చెప్పేసి వైఎస్ఆర్‌సీపీ మన సీఎం జగన్ అంటున్నారు. మొత్తం 175కి 175 వస్తాయి. లాస్ట్ టైమ్ 151 వచ్చాయన్న ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు పాదయాత్ర, యువగళం అని చెప్పేసి వచ్చేది జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఇటు వీళ్ళు అంటున్నారు. ఏది వస్తదని మీరు అనుకుంటున్నారు? పారదర్శకంగా ఏం చెప్తారు? అంటే అంటే నా వరకు, నేను చూసిన దాని వరకు, నేను విన్న దాని వరకు, నేను ప్రజలను కలుసుకున్నంత వరకు డెఫినెట్ గా ఈ ప్రభుత్వం అనేది దింపేయడం కోసం ప్రజలు చూస్తున్నారండి. హ్మ్. 100కి 1000% రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. హ్మ్. ఇవాళ వై నాట్ 175 అంటే జగన్మోహన్ రెడ్డి, హ్మ్. సింపుల్ క్వశ్చన్, అసలు ఎందుకు ఇవ్వాలి? హ్మ్. ఇవాళ సరే పోనీ అది వదిలేయండి. హ్మ్. చాలా సింపుల్ గా చెప్తారు, థాట్ ప్రాసెస్ ఎందుకు తప్పు చెప్తాం. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం చూసాం. అవును. తన సొంత రాయలసీమ ఏదైతే జగన్ అన్న అడ్డా అని చెప్పి పాటలు పాడించుకున్నారో, అక్కడ 2 ఎమ్మెల్సీలు వాళ్ళు ఓడిపోయారు. అవును. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓడిపోయారు. సుమారు 107 కాన్స్టిట్యున్సీలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో హ్మ్. అది కంప్లీట్ గా ఓడిపోయారు. హ్మ్. ఇవాళ దానికి వాళ్ళ రీజన్ ఏంటి? వీళ్ళు మా ఓటర్స్ కాదు, గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా మా ఓటర్స్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, నాకు ఇక్కడ ఒకే క్వశ్చన్ అండి, ఓకే. మిమ్మల్ని కూడా అడుగుతున్నా. హ్మ్. గ్రాడ్యుయేట్స్ మా ఓటర్స్ కాదు, చదువుకున్నాడు వివేకవంతులు మా ఓటర్ కాదు అంటే ఎవరు మీ ఓటర్? అంటే వాళ్ళ అవును. ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైనా చదువుకుంటే రేపు హ్మ్. ఆ వివేకవంతులు అయితే మాకు ఓటేరు. హ్మ్. సో మేము వీళ్ళెవరిని చదువుకునేమో, హ్మ్. వీళ్ళెవరికి ఉద్యోగాలు రానివ్వం, హ్మ్. వీళ్ళందరినీ స్కీముల్లో పెడతాం, హ్మ్. వీళ్ళందరినీ పేదవాళ్ళ కిందే ఉంచేస్తాం, హ్మ్. వీళ్ళందరినీ మేము పేదరికంలో ఉంచేస్తాం, వీళ్ళందరూ మా ఓటర్స్ అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి హ్మ్. ఇవాళ వాళ్ళు పేదలతో రాజకీయం చేద్దాం అని చూస్తున్నారు. హ్మ్. వాళ్ళు ఒక కాన్సెప్ట్ గా తీసుకొచ్చారు, హ్మ్. పేదరికానికి పెత్తందారితనానికి ఇది జరిగే ఎలక్షన్ ఇది అని, విచ్ ఇస్ ట్రూ. హ్మ్. అదే నిజం చెప్పండి, అదే నిజం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయం పేదలని పేదరికలుగా ఉంచి చేసే రాజకీయం. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయం పేదల్ని పెత్తందారుల కింద చేసే రాజకీయం. ఎవరైనా ఏం మాట్లాడతా, మీకు ఉద్యోగాలు ఇస్తా, మీరు చదువుకోవాలి, మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలని చెప్తారు. హ్మ్. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? ఫీజు రియంబర్స్మెంట్ పీజీ కోర్సులు తీసేసింది. అవును. చాలా జియో 77 తీసుకొచ్చారు. ఇవాళ చాలా చేస్తున్నారు ఇలా.
సో అసలు వై నాట్ 175 అనేది అంటే ఎవరి కాళ్ళు వాళ్ళ ప్రపంచంలో బతంలో తప్పు లేదు కానీ కొంచెం రియాలిటీగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ మన జగన్ తెలంగాణ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ చూసినాక వాళ్ళకి ఒక భయం ముట్టుకుంది. ఇవాళ ఆ విషయంలోనే ఎమ్మెల్యే సీట్లు అటు ఇటు మార్చేసి 10-12 సీట్లు లేదా ఎమ్మెల్యేని మార్చేస్తాం, ఆ ఎమ్మెల్యేని ఇక్కడ పంపిస్తాం, ఎమ్మెల్యే అక్కడ పంపిస్తాం అన్నారు. ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఆ ఎమ్మెల్యేలు ఆ కాన్స్టిట్యున్సీలో పని చేయట్లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చూసుకుని ఎవరు ఓటేయరు కాబట్టి అది రియలైజ్ ఏదో చేద్దాం అనుకున్నారు. బట్ నన్ను అడిగితే ఐ థింక్ ఇట్స్ టూ లేట్. ఆయన చేయాల్సి ఉంటే ఈ 2-3 నెలల్లో కూడా ఆయన చేయాలనుకుంటే ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో అది పారిస్థితిగా మద్యపాన నిషేధం చేస్తున్నారు, నిషేధం చేసి చూపిమనండి. లేదా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, ఇవ్వమనండి. మెగా డిఎస్సీ పెట్టమనండి. లేదంటే ఏదైతే చేస్తా అని చెప్పి అది చేయమని చెప్పండి. ఇప్పుడు ఈ టైంలో ఏదో సీట్లు మార్చేస్తే గెలుస్తా అని కూడా అది పిచ్చితనం అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.